రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు సివిల్ సప్లైస్ అధికారులు. గూడూరులోని మధురెడ్డి కాలనీలో 100 బస్తాల బియ్యాన్ని ఒక మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని, ఎప్పటికీ ఈ నిఘా కొనసాగుతుందని, అక్రమార్కుల పాలిట ఇది శాపంగా మారే అవకాశం ఉందని, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు సివిల్ సప్లైస్ అధికారులు. గూడూరులోని మధురెడ్డి కాలనీలో 100 బస్తాల బియ్యాన్ని ఒక మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని, ఎప్పటికీ ఈ నిఘా కొనసాగుతుందని, అక్రమార్కుల పాలిట ఇది శాపంగా మారే అవకాశం ఉందని, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు. నెల్లూరులో టీములు వేసాము. టీములు వేసి బాగా కట్టుదిట్ట చేయడం వలన ఇప్పుడు ఈ ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు వేరే ప్రాంతాలు ఎంచుకుంటున్నారు. అది కూడా రూట్ మార్చి, ఎలా అంటే నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడంతా టీములు ఇవన్నీ పనిచేస్తున్నాయని ఇక్కడ ఇతను కల్వాయి మండలం నుంచి స్టాక్ వచ్చింది. కల్వాయి నుంచి తీసుకొని ఇక్కడ గూడూరు అవుట్స్కర్ట్స్ లో పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి తరలిస్తారని సమాచారం అందింది మాకు. ఇక్కడ లోకల్ పీపుల్ అంటే లోకల్ ప్రజలే ఇది మనకు పట్టించారు. యాక్చువల్గా అధికారులుగా మేము ఐడెంటిఫై చేయలేదు ఇది. కాకపోతే వెంటనే మా గూడూరులో ఉండే అధికారులు డీటీ గారు, ఈ బీఆర్ఓలంతా వెంటనే స్పందించి ఈ స్టాక్ను పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇతను ఒక వాహనంలో 32 బ్యాగుల ప్రకారం, అంటే ఎక్కువ అయితే మళ్ళీ కనుక్కుంటారు ప్లస్ ఐడెంటిఫై అవుతుందని చిన్నగా జస్ట్ ఒక టన్నున్నర ప్రకారం తీసుకొని వచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక పెద్ద వెహికల్ అలాగా మూవ్ చేయడానికి ప్లాన్ ఉంది. దాని ప్రకారం తెచ్చాడు. అలాగే ఇతను ఈ స్టాక్ వచ్చేసి ఒక రేషన్ షాపు కల్వాయి మండలంలోని నాగవెలుటూరు రేషన్ షాప్ నుంచి తరలించారు. ఈ విషయాన్ని కూడా దానికి సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ గారికి మా చైతన్య గూడూరు రీసర్వే డీటీ గారు ఇన్ఫార్మ్ చేశారు. ఆ డీటీ గారు కూడా అక్కడ ఆ రేషన్ షాప్ మీద కూడా నర్సయ్య వాళ్ళకి సంబంధించిన రేషన్ షాప్ అది, ఆ రేషన్ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. సో ఇట్లాంటి సమాచారం ఏదైనా ప్రజలైనా విలేకరులైనా ఎవరి సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఈ స్టాక్ వచ్చేసరికి వెహికల్లో వచ్చేసి 32 బస్తాలు, ఇక్కడ మా గోడౌన్లో వచ్చేసి 68 బస్తాలు, మొత్తం 100 బస్తాలు 5 టన్నులు. ఈ స్టాక్నంతా సీజ్ చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ 6A రిపోర్ట్ ఇస్తాము. స్టాక్ సీజ్ చేస్తాము. స్టాక్ను లోకల్ ఎమ్మెల్యేస్ పాయింట్లో పెడతాము. వెహికల్ వచ్చేసి లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేసి క్రిమినల్ చర్యలు, వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాము. సివిల్ ప్లస్ క్రిమినల్ చర్యలు 2 చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.